పొలాలు మునిగిపోయి కడివేడు దుఃఖంతో ఉన్నటువంటి మా రైతన్నలందరూ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇవాళ నవీపేట మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో మరి ఎన్నడూ లేనంత నష్టం జరిగింది. అంతకుముందు కూడా ఇక్కడ గోదావరి ప్రాంతంలో మనకు అలవాటే, గంగ వస్తుంది పోతుంది, దానికి తగ్గట్టు మనం సిద్ధంగా ఉంటాం, మనకు అలవాటే. కానీ ఈసారి దేవుడు చేసిన పాపం కాదు, ఈసారి మనుషులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేసిన పాపంతో మనకు 10 రోజులు ఈ పరివాహక ప్రాంతంలో నీళ్లు నిలబడినాయి. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంతకుముందు ఎప్పుడైనా కూడా మనం మాట్లాడేది అధికారులతోని అన్ని విషయాలు మాట్లాడి కొంచెం ముందు సిద్ధంగా ఉండేది. యూరియా విషయం అయితే ఖచ్చితంగా కాలం కాకముందే రైతులకు అవసరం లేనప్పుడే యూరియా తెచ్చి సిద్ధంగా వేసుకొని పెట్టేది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆఖరికి యూరియా ఇవ్వకుండా మిమ్మల్ని లైన్లలో నిలబెట్టి ఇబ్బంది పెడుతుంది. అంటే వాళ్ళకి ఆలోచన లేదు, యూరియా గురించి అర్థం కాలే, ఇక నీళ్ల గురించి వాళ్ళకి ఏం అర్థమవుతుంది. SRSP నుండి మీరు వచ్చి ఇక్కడ పరిస్థితి చూడండి. ఎకరానికి 50,000 ఖచ్చితంగా రైతులకు